చూడండి దేవుళ్ళు, నేను మీకు ఎప్పుడూ దండం పెట్టలేదని, పూజలు చేయలేదని మీరు మనసులో ఏం పెట్టుకోకండి. నా మీద కోపం పెట్టుకోకండి. మీరు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. మీరందరూ కాస్త పెద్ద మనసు చేసుకుని ఆ భద్రగడు నా పేరు చెప్పకుండా చూడండి. ఈ గండం నుంచి నన్ను కాపాడండి. ఏంటి చేసిన పాపం కడిగేయమని దేవుణ్ణి వేడుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పాపం చేయడం ఏంటి? గుడిలో మీరిచ్చిన కొబ్బరి నీళ్లు తాగిన తర్వాతే నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ బాంబు పెట్టిన కారులో నేనున్నాను. నేను అలా స్పృహ కోల్పోవడానికి, తర్వాత కార్లో ఉండడానికి మీరే కారణమని నాకు డౌట్గా ఉంది. హలో, పిచ్చా నీకేమైనా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నువ్వు స్పృహ కోల్పోవడానికి, కార్లో ఉండడానికి మమ్మల్ని కారణం అంటావేంటి? అర్థం ఉంది కాబట్టి, ఆధారం ఉంది కాబట్టి అడుగుతున్నాను, అనుమానిస్తున్నాను. ఏంటి నీ దగ్గరున్న ఆధారం? అప్పటి వరకు మామూలుగా ఉన్న నేను మీరిచ్చిన కొబ్బరి నీళ్లు తాగిన తర్వాతే స్పృహ కోల్పోయాను. అంటే మీరా కొబ్బరి నీళ్లలో ఏదో కలిపారు. Shut up, shut up, just shut up. సకల, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? మీ కోడలు నాకు హంతకురాలు అనే కిరీటం ఇస్తుంది. అందుకే ఆనందం తట్టుకోలేక పిచ్చిదాన్లా అరుస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హంతకురాలనే కిరీటం ఏంటి? అవునా? మీ కోడలు గారిని గుళ్ళో చంపేయడానికి నేనే కార్కి బాంబు పెట్టి ప్లాన్ చేశానట. తనని చంపడానికి చూసిన హంతకురాలనట నేను అని నేననలేదు. మీరిచ్చిన కొబ్బరి నీళ్లు తాగిన తర్వాతే నేను స్పృహ తప్పి పడిపోయాను అని అంటున్నా. చూసావా అమ్మా? మీ కోడలు నా మీద నిందలు ఎలా వేస్తుందో చూసావా? తను ఉదయం నుంచి ఉపవాసం ఉండి బాగా నీరసంగా ఉందని, అయ్యో పాపం అని కొబ్బరి నీళ్లు తాగమని చెప్పాను. మంచికి పోయినందుకు నా మీద ఎలా నిందలు వేస్తుందో చూడు. ఇందులో నిందే ఉంది. ఆ కొబ్బరి నీళ్లు తాగాకే కదా నేను పడిపోయాను. చాలే ఆపు. మాట్లాడడానికి కూడా ఒక అర్థం ఉండాలి. అరే, పూజ మొదలైన దగ్గర నుంచి నేను నీ పక్కనే ఉన్నాను. అయినా పూజ దగ్గర అవే కొబ్బరి నీళ్లు నేను కూడా తాగాను. మరి నేను పడిపోలేదే? ఏదో ఒకటి జరగకపోతే నాకెందుకు అలా జరుగుతుంది? ఎవరో ఒకరు నా మీద కుట్ర చేయకపోతే కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే నేనెందుకు పడిపోతాను? ఆ తర్వాత కార్లో ఎందుకుంటాను? వీటన్నిటి వెనుక ఎవరో ఒకరి ప్రమేయం ఉండకుండా ఎలా ఉంటుంది? జరిగినవన్నీ చూసిన తర్వాత, ఆలోచించిన తర్వాత ఇలాంటి అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి. అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి. అర్థమైంది రాధిక, నీ ఆలోచన నాకు పూర్తిగా అర్థమైంది. నేనంటే నీకు కోపం. నేను ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు. నన్ను ఏదో విధంగా ఇరికించి ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తున్నావు.
అందుకే ఈ అవకాశాన్ని నువ్వు ఆయుధంగా మార్చుకున్నావు. నన్ను అందరి ముందు దోషిలా నిలబెడుతున్నావు. దోషి దొరికాడు. కార్తీక్, దోషి దొరికాడా? ఎవరు కార్తీక్ వాడు? రాధికను చంపాలని చూసిన ఆ దుర్మార్గుడు ఎవరో? ఆ హంతకుడిని పట్టుకోవడానికి 2 అడుగులే దూరం ఉంది నాన్న. మరికొద్ది క్షణాల్లో వాళ్ళు స్టేషన్లో ఉంటారు. జీవితాంతం జైలు గోడల మధ్య మగ్గిపోతారు. సకల మనం దొరికిపోయాం. మనకి జీవితాంతం జైల్లో చెప్పకూడే. అనవసరంగా నీ వెనకొచ్చి నేను కూడా బలైపోయాను. అయ్యో, అది కాదు కార్తీక్, రాధికని చంపాలనుకునే అంత పగ వాళ్ళకి ఏముంటుంది? అసలెవరు వాళ్ళు? వాటన్నిటినీ ఇంకొద్ది క్షణాల్లో తెలుస్తానమ్మా. ఊళ్ళో అనుమానంతో కనిపించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చాం. కారులో బాంబు పెట్టిన హంతకుడిని స్వీటీ చూసింది. ఇప్పుడు స్వీటీని స్టేషన్కి తీసుకెళ్తాను. రాధికని చంపాలని ప్లాన్ వేసిన హంతకుడిని స్వీటీయే గుర్తుపడుతుంది. వాడు రాధికని ఎందుకు చంపాలని చూశాడో, వాడి వెనక ఎవరెవరో ఉన్నారో అందరినీ పొట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్టుగా లాక్కొస్తాను. స్వీటీ, మనం స్టేషన్కి వెళ్దాం రా అమ్మా. అలాగే బ్యాడ్ పోలీస్, నువ్వు వాడిని సీరియస్ గా పనిష్ చేయాలి, ఓకేనా? ఏవండి, తను చిన్నపిల్ల, అంతమందిని చూసి భయపడుతుందేమో. స్వీటీకి తోడుగా నేను కూడా వస్తానండి. ఆ పిల్ల రాక్షసి భద్రగడిని గుర్తుపట్టిందంటే వాడు ఖచ్చితంగా నా పేరు చెప్పి చేస్తాడు. ఏదో విధంగా అడ్డుపడి ఆపాలి. సరే పదండి. కార్తీక్, నా మీద నిందపడింది కాబట్టి ఆ హంతకుండా నేను కూడా కల్లారా చూడాలి. నేను కూడా వస్తాను. సరే రండి. దీన్నే జింక పిల్ల పులిబోన్ని వెతుక్కుంటూ వెళ్ళడం అంటారు. ఈ రోజుతో నాకు కూడా నూకలు బియ్యం చెల్లిపోయినట్టే. దేవుడా, నేను దొరకకూడదు. నారాయణ సార్, ఆ గుడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టు. అలాగే సార్. కానిస్టేబుల్స్ రండి. సెల్ ఓపెన్ చేయి. బయట రండి. ఆ సెల్ కూడా ఓపెన్ చేయి. రావాలి. వచ్చి లైన్లో నిలబడండి. లైన్లో నుంచోండి. నుంచోండి. లైన్లో నుంచోండి. ఈ పిల్ల రాక్షసి అసలే సూపర్ కిడ్. దీనికి భయంకరమైన మెమరీ పవర్ ఉంది. ఆ భద్రకడిని పిల్ల ఖచ్చితంగా గుర్తుపడుతుంది. వాడు భయంతో గడగడ నా పేరు చెప్పేస్తాడు. అయ్యో, టెన్షన్తో చచ్చిపోతున్నాను దేవుడా. కొంచెం జరగండి. జరగు.
నీకేమైనా స్పెషల్గా చెప్పాలా? సరిగా నుంచో నుంచో. చూడు చిచ్చర్ పిడుగు, అస్సలు టెన్షన్ పడకు. ఒక్కొక్కళ్ళని క్లియర్గా 1-2 సార్లు చూడు. వాళ్ళలో కార్కి బాంబు పెట్టిన వాడు ఉన్నాడో లేదో చూసి చెప్పు. ఓకే బ్యాడ్ పోలీస్. నేను నీ పక్కనే ఉంటాను. నువ్వు వాళ్ళని చూసి భయపడొద్దు. బ్యాడ్ పోలీస్, నేనేం భయపడను. నాకు చాలా ధైర్యం. నేను ఆ రౌడీని గుర్తుపట్టి నీకు చెప్తాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? ఇంతకుముందు పూజారి గెటప్లో ఉన్నాను, ఇప్పుడు మామూలు డ్రెస్లో ఉన్నాను. ఈ పిల్ల నన్ను గుర్తుపట్టే ఛాన్సే లేదు. అదీగాక ఈ గుడ్డోళ్ళగా యాక్టింగ్ కూడా చేస్తున్నాను. ఇక మనల్ని ఏం గుర్తుపట్టిద్ది ఇప్పుడుది. వీడేంటి కూల్ డ్రింక్ తాగినంత కూల్గా ఉన్నాడు? కంపెతీసి నా పేరు చెప్పేయాలని డిసైడ్ అయిపోయాడా ఏంటి? ఇతనా? ఇతను కాదు. ఇతనా? ఇతను కూడా కాదు. ఇతనా? కాదు. ఇతనా? కాదు. ఇతను కూడా కాదు బ్యాడ్ పోలీస్. ఇతనా? ఏయ్, చేది. ఇతను స్వీటీ, కంగారు పడకు, సరిగ్గా చూసి చెప్పు. ఇతను కాదు బ్యాడ్ పోలీస్. ఇతనా? కాదు. ఇతనా? కాదు. ఇతనే లాస్ట్, సరిగ్గా చూసి చెప్పమ్మా. అలాగే బ్యాడ్ పోలీస్. చూడు. ఎప్పుడెప్పుడు రిమోట్ నొక్కేద్దామా, ఎప్పుడెప్పుడు కారుకి పెట్టిన బాంబు పేలుద్దామా అని ఒకటే ఎక్సైట్మెంట్తో తెగ వెయిట్ చేసేస్తున్నాను. త్వరగా రండి మేడం, బాంబు పేల్చాలని చేతులు ఒకటే దురదెక్కిపోతున్నాయి.
పోలీస్. రాధికని చంపుతానని ఫోన్లో మాట్లాడింది ఇతనే. గుర్తుపట్టేసింది. నేను భయపడినట్టే ఈ పిల్ల రాక్షసి గుర్తుపట్టేసింది. అయిపోయింది. నా లైఫ్కి క్లైమాక్స్ కార్డ్ పడిపోయింది. ఈ కార్తిక్ నన్ను ఇక్కడే ఎన్కౌంటర్ చేసి పడేస్తాడు, డౌటే లేదు. లేవరా, లే. ఎవడరా నువ్వు? రాధికని ఎందుకు చంపాలనుకున్నావు? నీతో ఎవరు చేయించారు ఇలా? చెప్పు, ఎవరున్నారా నీ వెనక? చెప్పు. నా భార్యను చంపాల్సిన అవసరం ఏంటి? ఆ డాక్టర్ గారిని చంపాల్సినంత పగేంటి? చెప్పు, చెప్పు, చెప్పరా. చెప్పు, చెప్పు, చెప్పరా. కొట్టకండి సార్, చెప్తాను సార్, చెప్తాను. చెప్పరా, చెప్పు సార్. అది అది చెప్పరా. ఆ డాక్టర్కి నాకు ఒక విషయంలో గొడవైంది సార్. పాత పగలున్నాయి సార్, అందుకే ఆవిడ్ని చంపాలనుకున్నాను సార్. సార్, మరి నా భార్యను ఎందుకు చంపాలనుకున్నావు? మీ భార్య గారిని నేను చంపాలనుకోలేదు సార్. అసలు ఆ కారులో ఆవిడ గారు ఎందుకున్నారో నాకు తెలియదు సార్. నారాయణ సార్. గన్నివ్వు. సార్ 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 నాకేం తెలియదు సార్. నిజం సార్. సార్ 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 నాకేం తెలియదు సార్. నన్ను వదిలిపెట్టండి సార్. గన్నెలా ఇవ్వు నారాయణ. ఇదిగోండి సార్. చంపేస్తాను అబద్ధాలు చెప్పావంటే. అబద్ధం కాదు సార్, నేను చెప్పేది నిజం. నేను చంపాలనుకున్నది డాక్టర్ గారినే తప్ప మీ భార్యని కాదు సార్. నువ్వు ఫోన్లో మాట్లాడటం స్వీటీ వింది. రాధికని త్వరగా తీసుకురండి, చంపేస్తానని మాట్లాడేవా లేదా? నీకు రాధికని చంపే ఉద్దేశం లేకపోతే అలా ఎందుకంటావు? లేదు సార్, నేను రాధిక్ గారిని అనలేదు సార్, డాక్టర్ గారిని అన్నాను సార్. గుళ్ళో అంతా గోలుగోలుగా ఉంది, ఆ సౌండ్లో పాపకి సరిగా వినపడలేదు సార్. రాయ్, అబద్ధం చెప్పావంటే నేను ఇక్కడే ఎన్కౌంటర్ చేసి చంపేస్తాను. చెప్పు, నిజం చెప్పు. ఫోన్లో మాట్లాడింది ఎవరితో? సార్, నేను చెప్పేది నిజం సార్, నేను చెప్పేది నిజం సార్. ఒకవేళ నాకు తప్పించుకునే ఉద్దేశం ఉంటే డాక్టర్ గారిని చంపాలనుకున్నానని ఎందుకు చెప్తాను సార్? ఈ కేసులో మీరు నన్ను ఎలాగో జైలుకి తీసుకెళ్తారు. మరి నన్ను జైలుకి తీసుకెళ్తారని తెలిసి కూడా
రాధిక్ గారి పేరు చెప్పడానికి ఎందుకు భయపడతాను సార్?